ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం పాత గుంటూరులోని సుందరయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె గంగాధర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలిసిన మీడియాతో దీర్ఘకాలికంగా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్లు కనబడడం లేదని ఆరోపించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే దృష్టితో ఈ నెల 27న విజయవాడలోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ట్రెజరర్ రాజారావుతో పాటు అసోసియేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె గంగాధరరావు నా పేరు. రాష్ట్ర ట్రెజరరు జి రాజారావు, ఉపాధ్యక్షులు శేషగిరిరావు, జిల్లా సెక్రటరీ బి నాగేశ్వరరావు. ఇవాళ రాష్ట్రంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు విపరీతంగా పెరిగినాయి. రిటైర్డ్ అయిన తర్వాత పెరుగుతూ ఉన్నాయి. అనేక విన్నపాలు చేశాం, కొన్ని మాకు సహకరించారు. ముఖ్యమైన డిమాండ్లని పెండింగ్లో పెట్టారు. దానివల్ల ఆర్థికంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 1/1/20 నుంచి 24 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు రావాలి. ఆ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు అడుగుతుంటే గవర్నమెంట్ ఫండ్స్ పంపలేదు అంటారు. ఆ గవర్నమెంట్కి లెటర్ రాసినా కూడా వాళ్ళు పంపట్లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి అధికారులు చెబుతున్నటువంటి అంశం. గవర్నమెంట్ పంపాలి, మరి ఎందుకు పంపటం లేదు? రెండోది, 1996 నుంచి 2014 వరకు హైర్ పెన్షన్ కోసమై మా దగ్గర డబ్బులు వసూలు చేసింది యాజమాన్యం. హైర్ పెన్షను అర్హత లేదండి. పెన్షన్కి మేము అప్లికేషన్ పెడితే మీకు అర్హత లేదండి. పెన్షన్ కోసమై డబ్బులు కట్ చేసి హైర్ ఆప్షన్కి మాకు అర్హత లేదని ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గరే పెట్టుకొని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, హెచ్ఈఎస్ హాస్పిటల్ అనేది పెట్టారు. దాంట్లో మీరు కూడా చేరండి అని చైర్మన్ చెప్పిన వాళ్ళు ఎక్కడ డబ్బులు కట్టాలి, ఎంత కట్టాలి ఇంతవరకు చెప్పలేదు. అందువల్ల అది ఎంత కట్టాలి, కట్టే డబ్బులు ఆర్టీసీ యూనిట్లలోనే మేము కడతామనేది చెప్తా ఉన్నాం. హైర్ పెన్షన్దారులు అనేక మందికి ఇప్పటివరకు డబ్బులు డీడీలు కట్టినా ఇప్పటివరకు కూడా వాళ్ళకి పెన్షన్ గ్రాంట్ కాలేదు. ఇంకోటి, హైర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మన కంప్యూటర్లోనో ఇంకో దాంట్లో డిజిటల్ దగ్గరకో వెళ్ళి చూసుకోవాలి అని చెప్పారు. మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన వాళ్ళందరికి కూడా మరొక అవకాశం ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే, హైర్ పెన్షన్లో ఎగుడు దిగుడుగా ఉంది. ముందు పెట్టినోడుకి రావట్లేదు, వెనకాల పెట్టినోడికి వస్తుంది, వాడికి వచ్చి వీడికి రావట్లేదు. అట్లాగే హైర్ పెన్షన్ గ్రాంట్ చేసిన వాటిలో 5 లక్షలు కట్టించుకొని తిరిగి ఇచ్చేటప్పుడు 3 లక్షలు 2 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ సరిచేయమని మనం అడుగుతూ ఉన్నాం. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, మరణిస్తే మట్టి ఖర్చులు ఇప్పుడు 25,000 రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు. కానీ భార్యలకు కూడా ఇవ్వాలనేది మేము గొడవ చేస్తూ ఉన్నాం, అడుగుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు. ఇవాళ అంగన్వాడీల డిమాండ్ కూడా అదే. వాళ్ళు అయినా వాళ్ళు